హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది బహ్రెయిన్‌లో ఒక పార్క్ అనమాట. ఇది వైల్డ్ లైఫ్ పార్క్. బహ్రెయిన్‌లో ఈ ప్లేస్‌ని పూర్వం అల్ అరీన్ వైల్డ్ లైఫ్ పార్క్ అని పిలిచేవారు. ప్రెజెంట్ ఈ పేరు మార్చారు. మొహమ్మద్ బిన్ జాయద్ నేచర్ రిజర్వ్ అని పిలుస్తున్నారు. ఇది బహ్రెయిన్‌లో ద బిగ్గెస్ట్ వన్ అండ్ ఓన్లీ ల్యాండ్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇది షకీర్ అనే ప్రాంతంలో ఉంది. ఈ పార్క్ వచ్చేసి 1976లో అల్ అరీన్ వైల్డ్ లైఫ్ పార్క్ అని స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు దీన్ని మొహమ్మద్ బిన్ జాయద్ నేచర్ రిజర్వ్ అని మార్చారు. ఇక్కడ ఒక రకమైన జింకలు, వాటిని అరేబియన్ ఒరిక్స్ అంటారు. ఇంకా పర్షియన్ గజెల్, జీబ్రా, చిరుతపుల్లు, ఫ్లెమింగోస్ అండ్ చాలా రకాల బర్డ్స్ ఉంటాయి. ఇక్కడ పార్క్ అంతా చూపించడానికి ఒక గైడెడ్ బస్ ఉంటుంది. పిల్లల కోసం ప్లే గ్రౌండ్స్ అండ్ పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి. టికెట్ వచ్చేసి 2 BD ఉంటుంది. చిన్న పిల్లలకైతే ఫ్రీ ఉంటుంది. ఈ పార్క్ మండే నుంచి థర్స్‌డే వరకు అండ్ సాటర్డే ఆల్సో 8 AM నుంచి 4 PM వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఫ్రైడే ఒక్కరోజు మాత్రం 12:30 to 4 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే వింటర్ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది. సమ్మర్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తిరగటానికి. ఇక్కడ ఈ బహ్రెయిన్‌లో ఈ గల్ఫ్ కంట్రీస్‌లో సమ్మర్ ఎలా ఉంటుందంటే బయట నించోలేమనమాట. కొంచెం సేపు నుంచుంటే మొత్తం స్వెట్టింగ్ ఉంటుంది, ఇంకా బాడీ అంతా. అందుకు ఈ సమ్మర్స్‌లో అయితే ఈవినింగ్ టైం బెటర్ అండ్ వింటర్ అయితే ఓకే, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే పార్క్ అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. చాలా ప్లేసెస్ ఉంటాయి కూర్చోవడానికి. చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఫుడ్ కూడా తెచ్చుకొని తింటారు చాలామంది. ఇక్కడైతే మా పిల్లలు ఫీడ్ చేస్తున్నారు. ఈ ఫుడ్డు, ఈ ఆకులు కూడా మనకి అమ్ముతున్నారు ఈ సైడ్‌లో. ఒకాయన ఈ ఆకులు ఇంకా అవి తినే స్పెషల్‌గా అమ్ముతున్నారు. అంటే అన్ని మొక్కలు కూడా వాటిలికి ఫీడ్ చేయకూడదు కాబట్టి, ఏవి ఫీడ్ చేయాలో అవి మాత్రమే వాళ్ళు ఒక సైడ్‌కి పెట్టి వాళ్ళు అమ్ముతున్నారనమాట. మనీ ఇచ్చి మనం తెచ్చుకొని ఇలా ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ కిడ్స్ చాలా హ్యాపీగా ఫీడ్ చేస్తున్నారు. కానీ కిడ్స్ ఫీడ్ చేసేటప్పుడు మనం దగ్గరుండాలి కంపల్సరీ. ఎందుకంటే ఫీడ్ చేస్తున్నప్పుడు పిల్లల వేళ్ళు కూడా అవి నమలేస్తాయన్నమాట. హలో.